తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అమరణ దీక్షతోనే సాధ్యమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దీక్ష దివాస్ను ఖమ్మం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా బైక్ ర్యాలీతో పువ్వాడ అజయ్ బయలుదేరి అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన దీక్ష దివాస్లో అజయ్తో పాటు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, జిల్లా ఇన్ఛార్జి తక్కలపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ వచ్చుడు అని కేసీఆర్ దీక్ష చేపట్టడం, కేంద్ర ప్రభుత్వం స్పందించి 11 రోజుల తర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో అప్పటి ఉద్యమ రోజులను నేతలు స్మరించుకున్నారు. ఆయన సెలైన్ తీసుకోవడానికి నిరాకరించారు, ఆయన వైద్యం తీసుకోవడానికి నిరాకరించారు. అయినా సరే ఏదో ఒక రకంగా చేసి ఆయన దీక్షని విఫలం అని చెప్పి విఫలం చేయడానికి అని చెప్పి ఆ రోజు గోబెల్స్ ప్రచారం చేశారు, అబద్ధాలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కింద దాకా కూడా కేసీఆర్ని ఒక ద్రోహిగా లేకపోతే ఒక మోసకారిగా చిత్రీకరించడానికి ఆ రోజు చేసిన కుట్రలో తాత్కాలికంగా కొంత మరి అలజడి రేగినా చివరికి కేసీఆర్ గారి యొక్క పట్టుదలతోని కేసీఆర్ గారిని ఆ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మమతా హాస్పిటల్ తరలించాలని చెప్పి కుట్ర చేశారు. చేసి ఆ రోజున రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు. నాకు తెలుసు ఈ జిల్లాలో కేసీఆర్ గారిని సబ్ జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి పోయిన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించిన పార్టీలు రెండే. ఆ రోజు సిపిఐ పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీ. కానీ ఆ రోజున కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఈ దీక్ష విరమింపజేయటానికి దొంగతనంగానన్నా సరే ఏదైనా ఎక్కించాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక్కటే అన్నాడు. ఆ రోజు మా నాన్నగారితో కూడా మాట్లాడి చెప్పాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు, నేను కూడా ఒప్పుకుంటలేను, నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాను తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను ఇంచి కూడా కదిలించలేరు ఎవరని చెప్పి ఆయన గట్టిగా ఆ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను నిరాదీక్ష చేస్తున్నాను. అయితే మీ అందరికి మరొక విషయం తెలియాలి, మొత్తం మంటలు అంటుకుంటున్నాయి. తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ నిరాహార దీక్ష యొక్క జ్వాలలు మంటలు అంటుకుంటున్న సందర్భం. ఇక జిల్లాల్లో ఉంచితే లాభం లేదు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా అన్నాడు, నన్ను తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళని తప్పితే లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం నుంచి మాత్రం నేను బయట అడుగు పెట్టను అంటే తప్పని పరిస్థితుల్లో నిమ్స్ హాస్పిటల్ తీసుకోపోయారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగింది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉండే, ఆయన చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గారు ఉండే. ఇక ఇక్కడ ఉన్న పాలకులందరూ మన లాండ్ ఆర్డర్ మన చేతుల నుంచి బయటకు పోతుంది, శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి కూడా లేదు, మేము పరిపాలన కూడా చేయలేము, కాబట్టి దయచేసి మీరు తెలంగాణ అనౌన్స్ చేసి కేసీఆర్ని నిరాహార దీక్ష నుంచి మరి ఉపసంహరించండి అని చెప్పి తెలంగాణ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఆ రోజు నిమ్మరసం తాగి నిరాహార దీక్షని విరమించిండు. ఎందుకంటే ఈ దీక్షా దివస్ ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ దీక్షా దివస్ 29 నవంబర్ దీక్షా దివస్కి అంకురార్పణ పడిందే ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాని టీఆర్ఎస్ పార్టీ లేదని లేదా తెలంగాణ వాదన లేదని చాలా ప్రయత్నం జరిగినా కూడా కేసీఆర్ గారికి గట్టి నమ్మకం ఉంది ఖమ్మం మీద, లేదా ఖమ్మం జిల్లా మరి ఉద్యమం మీద కానీ ఉన్న పిడికినంత మంది ఉద్యమకారుల మీద కానీ అంత నమ్మకం ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ చేసిన దీక్ష కానీ మిగతా జిల్లాలందరి వాళ్ళు నడుపుకుంటుండొచ్చు. సన్న రకానికి బోనస్ ఇస్తానన్నా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ కాలే, ఇంకా మేము ఈ బోనస్ మాకు వస్తుందని చెప్పి కళ్ళాల్లోనే పచ్చబొడ్లు అమ్మి రైతాంగం వ్యాపారులకు అమ్ముతున్న పరిస్థితి కనపడుతున్నది. పత్తి మార్కెట్కి పోతే 5,000కు మించి ధర రావట్లే. ఇలా మిర్చి మార్కెట్లో 22,000 23,000 ఉన్న మిర్చి 13,000కే పడిపోయిన పరిస్థితి కనపడుతున్నది. అందుకని ఇట్లా చాలా అంశాలు ఇవాళ ప్రజలకు ముందు వాళ్ళు బాధతో ఎదుర్కొంటున్న వాటికి మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది. అందుకనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఓడిపోయినాం కాబట్టి ఇంకా మనం వదిలేద్దామని కాకుండా ఒక సమయం ఇచ్చినాం సంవత్సరం పాటు. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే మనం విమర్శించుకుంటూ పోతే సమాజం నచ్చదు కాబట్టి సంవత్సరం పాటు మనందరం కూడా
చిన్న చిన్న కార్యక్రమాలకు మనం అటెండ్ అయినాం. కేసీఆర్ గారు కూడా ఆధ్వర్యంతోనే వారు ఇంకా బయటికి రాలే. కొద్ది రోజుల్లోనే వారు కూడా మరొక ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని మనకు మంచి బలమైన ఒక శక్తినిచ్చే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక తగు ఎజెండాతో కేసీఆర్ గారు తప్పనిసరిగా మన మధ్యలకు ప్రజల మధ్యలకు రావడం ఖాయం. మనందరం కూడా సంసిద్ధులుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలని పరిష్కరించే దానికోసం నాయకత్వం వహించే స్థాయికి మనందరం తిరిగి ఈ దీక్షా దివస్ రోజు ఒక దీక్షగా మనందరం ఒక అంకుటిత దీక్షగా మరి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా మొన్న ఎలక్షన్ల గురించి ఒక విషయం, ఫ్యూచర్ గురించి ఒక విషయం, రెండే విషయాలు చెప్తా. నిజంగా మన ఎలక్షన్లో జనానికి కూడా బహుశా ఇప్పటికి అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చిర్రో, మనం ఎందుకు ఓడిపోయినామో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు, జనానికి కూడా ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. ఫ్యూచర్ గురించి ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంత ముందే ఎట్లా జనంలో ఉండి జనం కోసం పనిచేసినాము, మనకు ఎవరి మీద కోపం వద్దు, కక్ష అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఇంతకుముందు జనంలో ఎట్లుండి జనం కోసమే పనిచేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా జనం కోసమే పనిచేద్దాం, జనంలో ఉందాం. తప్పకుండా మనని వచ్చే రోజుల్లో జనం ఆశీర్వదిస్తారు. మీరు ఖచ్చితంగా అందరూ కార్యకర్తలకు, నాయకులకు ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం. ఖచ్చితంగా వచ్చే రోజులు మనయే. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరి మీద కోపము లేకుంటే ఇంకోటి పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరే, జనం ఎందుకు ఇస్తున్నారు, నేను చూసిన కాడికైతే ఇప్పటికి కూడా నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చిర్రు, నిజమేనా? కాబట్టి మీరు అందరూ దయచేసి అవన్నీ మర్చిపోయి మనకు వాడు చేసిండు, వీడు చేసిండు, చేయలేదు, సరే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ మనం అనుకుంటే రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు జనం కోసం పనిచేద్దాం. ఎప్పటి మాదిరే, ఇంత ముందున్న మాదిరే ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే. జనం మనల్ని తప్పకుండా